ఆరోగ్యం సరిగా లేదు, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోతున్నదని చెప్పి ఈయనకి బెయిల్ మంజూరు చేసింది. అసలు దీని కథ ఏంటంటే 2023 గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వనమనేని వంశీ చేసిన రౌడీజాలు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసు నీరు కార్చేందుకు వంశీ కుట్ర బట్టబయలు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు. ఫిర్యాదుదారు సత్యవర్ధన్ అపహరణ. కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని బెదిరించిన వంశీ. 2025 ఫిబ్రవరి 13న హైదరాబాదులో వంశీని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు. మైహోంబూజా ఐ థింక్ అక్కడ అరెస్ట్ చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ వంశీ బెదిరించి కిడ్నాప్ చేసి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయించాడని ఆరోపణలు. మొదట కోర్టులో ఈ కేసుతో సంబంధం లేదని చెప్పిన సత్యవర్ధన్, తర్వాత పోలీసులను ఆశ్రయించిన సత్యవర్ధన్ తనను కిడ్నాప్ చేసి బెదిరించాడని ఫిర్యాదు. వంశీపై SC/ST చట్టం కింద కేసులు. ఇక కేసు ఉపసంహరించుకుంటున్నట్లుగా అఫిడవిట్పై సంతకాలు. తర్వాత న్యాయస్థానానికి తీసుకెళ్లి ఆ కేసుకు తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనంటూ జడ్జి ముందు వాంగ్మూలం. కోర్టులో చెప్పిన దానికి కట్టుబడకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు. మీ పార్టీ ఆఫీసు ఆ గుర్తు నుంచి మీరు గుర్తింపు పొంది అదే పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తారా? మీ పార్టీ అధ్యక్షుడు తండ్రి లాంటి వాడు, తల్లి లాంటి భువనేశ్వరీదేవిని అసలు ఇష్టం వచ్చినట్లుగా అతి నీచంగా, అతి చండాలంగా మాట్లాడతారా?